హాయ్ వ్యూవర్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పాలకూర వండుదామని మీకు చూపిందామనండి. వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర అంటే ఆకుకూర కాదండి, పాలతో కూర. పాలుక్కురలా ఉంటుంది, కోడిగుడ్డుక్కురలా ఉంటుంది అనమాట. దీన్ని పాలుక్కురు అని కూడా అంటారు. ఏం లేదు, ఉల్లిపాయలు వేయించేసుకోవటమే. పాన్ పెట్టేసి ముందు వెల్లుల్లిపాయలు వేయించేయండి. వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. వేసిస్తే వేగిపోతాయి, దోరగా వేగనివ్వాలి ఇవి. ఈ వేగిన తర్వాత ప్రాసెస్ మామూలే, కారం అది వేసుకోవటం. చాలా బాగుంటుంది, ఈజీగా తొందరగా అయిపోద్ది. పిల్లలకి బంగాళదుంప ఫ్రైలు అవి వాళ్ళు పాపం హాస్టల్లో ఉండి ఏదో వండేసుకుంటున్నారు. అలా కన్నా ఇలా చేసుకోండి. పాలు ఎక్కడైనా దొరుకుతాయి కదా, సులువుగా కూడా అవుతుంది. అస్తమానే ఆ బంగాళదుంప ఎగ్ కర్రీలు ఏం వండుకుంటారు పిల్లలు? మీకోసమే ఈ కూర అయితే ఈజీగా వండుకోండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్. చూస్తే ఇంతేనా అనుకుంటారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. వేగిపోయినాయి, కారం అయితే వేసేసాను. కొంచెం వేగనిచ్చి ఉప్పు కూడా వేసేద్దాము. కొంచెం వేగనివ్వండి, వేగితేనే బాగుంటుంది. ఉప్పు అయితే వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత పాలు కూడా పోసేసుకోవటమే అండి. కొంచెం వేగిన తర్వాత పాలు పోసిన తర్వాత మాత్రం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కొంచెం అంటుకుంటుంది పాలుది. అంటుకోకుండా ఉండాలంటే మనం మెల్లిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వేగింది, ఇప్పుడు పాలైతే పోసేస్తాను. పాలు పోసేస్తున్నాను. ఇక ఒక గ్లాస్ పాలు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు, దగ్గరికి అయిపోతుంది. వాటర్ పోయకుండా ఇంకా పాలే పోసుకోవాలి. చాలా బాగుంటుంది కూర అయితే, నచ్చుతుంది. కోడిగుడ్డుకుల్లా ఉంటుంది. పిల్లలు అందరూ ఇష్టపడతారు. వండుకుని చూడండి. నచ్చితే మీరే వండుకుని నాకు కామెంట్ కూడా పెట్టండి. నేను ఎలా చేసుకున్నాను, బాగుందో లేదో ఏంటన్నది నాకు కామెంట్లో పెట్టండి మరి. ఇదిగోండి, ఇదేంటంటే కలుపుతూ ఉండాలి. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి ఇందులో, వెల్లుల్లిపాయలు తింటే. అమ్మ వాళ్ళు పచ్చిమ కూరల్లో ఎల్లుల్లిపాయలు అవి వేసి ఉండేవారు, వెల్లుల్లిపాయ తింటే మంచిదని. అందుకని ఇలా వెల్లుల్లిపాయలు ఒలిచి ఈ కూరలో కూడా వేస్తుంటాను అనమాట నేను. బాగుంటాయి, తినడానికి బాగుంటాయి వెల్లుల్లిపాయలు. దగ్గరికి అయితే అయిపోతుందండి. ఇంకొంచెం లైట్గా ఇలా కూడా ఉన్నా దించేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి అయితే ఇంకా కమ్మగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది, తీసేసాను బౌల్లోకి అయితే. ఇంకోండి వెల్లుల్లిపాయలు చూడండి ఎంత బాగున్నాయో. తింటే చాలా బాగుంటాయి, తిని చూడండి మరి. ఓకే అండి, బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి మరి. బాయ్ వ్యూవర్స్, బాయ్.